ఇది చాలా అన్యాయం అండి. మీ మనవడు మా అమ్మాయిని నానా చివాట్లు పెట్టాయట. తను జన్మలో ఈ పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా తేల్చి చెప్పేశాట. 1879వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి ఎలక్ట్రికల్ బల్బు తయారు చేస్తే దాన్ని ఎదిరింటబ్బాయి ఎత్తికెళ్ళిపోతే ఎంత బాధపడి ఉండేవాడో మా అమ్మాయి అంత బాధపడుతుంది. అయ్యా, మాకు మీ డబ్బు వద్దు, మీ సంబంధం వద్దు, వెళ్ళండి. అరే, రెండో పానిపట్టు యుద్ధంలో కూడా ఇంత న్యాయం జరగలేదే. నో 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 నో. ఆ 2వ నెంబర్ టేబుల్ క్లీన్ అదే డిస్కషన్ చేసుకున్నాం. అయ్యో సామే, మొదటిసారి మెల్లగా 4 దెబ్బలు కొట్టారు, తట్టుకున్నా. ఇప్పుడు రెండోసారి అదే టైప్లో కొడతారనుకున్నాను. గట్టిగా ఈర ఉతుకుడు ఉతికితే ఇంకో కొత్త ఆలోచన ఏమైనా ఉంటే చెప్పి చావు. ముక్కాలా ముక్కాబుల్లా లైలా ఓ లైలా. ఆ పాట ఏమిటి? ఏం లేదురా, ఇంతవరకు గీత చదివి ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్నా. అన్నట్టు రే, గీత అంటే ఓ జోక్ జ్ఞాపకం వచ్చింది. ఓ కుర్రాడు సీత అనే అమ్మాయిని రేపు చేశాడని కేసు కోర్టుకు వచ్చింది. నేను రేపు చేయలేదు మరో అని ఆ కుర్రాడు గొడవ. కోర్టు వాళ్ళు ఆ మొక్క గీత మీద చెయ్యేసి చెప్పు అన్నారు. చాలెవరుగండి, సీత మీద చెయ్యేశానని ఇంత గొడవ చేస్తున్నారు. ఇప్పుడు గీత మీద కూడా చెయ్యించి రెండో కేసులు ఎరికిద్దామనే. అమ్మా చాలే, ఊరుకో. నోరు ఇప్పితే చాలు చచ్చి జోకులు, బూతి జోకులు. నిన్నసలు సర్లే, ఒక్క నిమిషం ఆగ్రా తాత, శకునం చూసొస్తా. ఏమండి, మీ మనవడు చాలా మొండిగటంలా ఉన్నాడండి. మా చెల్లిని ముక్క చివాట్లేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని జడిపిచ్చి మరీ వెళ్ళాడు. అదేమో మీ ఇల్లొద్దు, ఈ పెళ్ళొద్దు, ఈ చివాట్లొద్దు, పదవే పోదామని ఒకటే గొడవ. సరే అయితే ఏం చేస్తాం, బయలుదేరండి. అంతేనా? ఇంకో మాట ఏం లేదా? అంటే అదే, ఇంకో మాట ఏదైనా ఉండొచ్చు కదా, చెప్పండి, పర్వాలేదు. ఇంకో మాట అంటే? చెప్పండి, పర్వాలేదు, ఇంకో మాట చెప్పండి. ఏమిటి నువ్వు అనేది? ముసుగులో ముద్దులాట ఎందుకు గాని ఇటు చూడండి. నాకు మా ఆయన లేడు, మీకు మీ ఆవిడ లేదు. మీకు కాస్త తోడుగా ఉంటాను. మీరు అంటే మీ భార్యగా ఈ ఇంటి కోడలు అవుదామనుకుంటున్నాను. నీ అనుకోవటం అంటేంచా? నేను అన్నాం అంటాను. గిడచబారిపోయిన మట్ట గిడచ మొహం నువ్వు ఈ ఇంటి కోళ్ళ అవుదాం అనుకుంటున్నావా? ఒక్కసారి ఆ భవంతిని చూడు, నిన్ను నిలువున చీల్చి గాలిపటం కట్టి ఎక్కడేస్తా. బయటికి, లేకపోతే కుక్కలు నుంచి కలుపుతా. తంబి, అందావ టేబుల్ క్లీన్ పండావు, క్లీన్. కోపంగా వస్తున్నాడు, రేడియో సౌండ్ పెడతాడు, నా బెండు తీస్తాడు. రాండి సామే, నల్ల కాఫీ ఇస్తున్నా. అవును, ఇక్కడ రేడియో ఏమైంది? అది నల్ల బేరం వస్తే 2 రూపాయలకి అమ్మేస్తుంది. 2 రూపాయలకి అమ్మేశావు, అయితే మంచి లాభమే వచ్చుంటుంది. డిస్కషన్ చేసుకుందాం పద. అది రేడియో లేదు కదా స్వామి? రేడియో లేకపోయినా డిస్కషన్ ఆగదు స్వామి. అంతేనంటారా స్వామి? పద పద. చిన్నపిల్లలాగా రేడియో లేకుండా డిస్కషన్ ఏంటి స్వామి? గ్రైండర్ ఆన్ చేస్తారా స్వామి? నీ పాపం పండెను నేడు. అదన్నమాట విషయం. అర్థమైందా? అర్థమైంది స్వామి. గ్రైండర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అర్థమైనవి స్వామి. స్వామి, ఆ కర్రీటి, ఈ కర్రీ ఎక్కడ కొన్నారు స్వామి? మద్రాసులో. ఓహో, మా ఊర్లోనే కొని నా మొహమే పగల కొట్టారా స్వామి? సర్లే, కొత్త ఆలోచన ఉంటే చెప్పు. చెబుతా స్వామి. ఈ గ్రైండర్ కూడా 4 రూపాయలకి అమ్మేసిన తర్వాత చెబుతా స్వామి. స్వామి, నన్ను ఇడిచిపెట్టి స్వామి. రాము, నేను సాయంత్రం మా ఫ్రెండ్స్ తో కలిసి ఏ ఆటోలోనే వచ్చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. వద్దమ్మా, అయ్యగారికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. సాయంత్రం దాకా ఇక్కడే ఉండి మిమ్మల్ని తీసుకెళ్ళండి, అయ్యగారు ఊరుకోరమ్మా. చిచి, ఇన్నేళ్ళు వచ్చిన స్వేచ్ఛ లేదు. బందికానా, ప్రిజన్, మై ఫ్రెండ్. क्या करे क्या ना करे ये कैसी मुश्किल है, कोई तो बता दे इसका
हल ओ मेरे भाई कि एक तरफ तो उससे प्यार करें हम और उसको ही ये कहने से डरे हम क्या न करें ये कैसी मुश्किल है రెండు టైర్లను ఒకేసారి గాలి ఎలా పోయిందబ్బా రాము పద రెండు టైర్లను గాలిపోయింది అమ్మాయి గారు 2 టైర్లలోనూ స్టెప్ని వేసిన లాభం లేదుగా మీరు అలా కూర్చోండి 10 నిమిషాలు గాలి ఎక్కించి వచ్చేస్తాను ఆ పని చేసుకుని నువ్వు ఇంటికెళ్ళు నేను వెళ్తున్నాను బాయ్ అమ్మాయి గారు గుడిసెల్లో ఉండే బీదవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదు బామ్మ దరిద్రం అదృష్టం అంటావేమిటే మరీ చోద్యం కాకపోతేను నిజం బామ్మ దరిద్రమే అదృష్టం డబ్బు మనుషుల్ని దూరం చేస్తుంది దరిద్రం మనుషుల్ని దగ్గర చేస్తుంది ఇప్పుడు నన్ను చూడు నాన్న ఊళ్ళో ఉన్నాడా అమ్మ హాంకాంగ్లో ఉంది అమ్మ తిరిగి వచ్చేసరికి నాన్న ఏ అమెరికాకో వెళ్ళిపోతాడు మన ఇంట్లో అందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి ఎన్ని రోజులైందో ఆలోచించు బామ్మ డబ్బేగా మనల్ని దూరం చేసింది దిస్ ఈస్ టూ మచ్ బేబీ ఏం దరిద్రులంటే సడన్ గా ప్రేమ పుట్టుకొస్తోంది పొద్దున్నే వర్కర్ సోమయ్యకి 10,000 ఇచ్చి వచ్చావంట మనకు అక్కర్లేని డబ్బు అతనికి అవసరం అనిపించింది ఇచ్చాను ఒక్క 10,000 కదా ఒక్క 10,000 కాదమ్మా నా బాధ అది కాదు 10,000 కాదు 10 లక్షలు ఖర్చు పెట్టు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవ్వు సంతోషిస్తాను అంతేగాని ఒళ్ళొంచి పనిచేయని సోమరపోతులకి 10 పైసలు ఇచ్చినా నేను సహించను సోమయ్య ఆరోగ్యం బాగుండక బాధపడుతున్నాడు డాడీ అది వాడి కర్మ ఆ కర్మకు కారణం అతను కాదు డాడీ ఎవరో మీకు బాగా తెలుసు బేబీ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఐమ్ సారీ డాడ్ మాధవ ఊరుకోరా చిన్నపిల్ల జీవితానుభవం లేని పిల్ల దాంతో సమానంగా నువ్వు పోట్లాడితే ఎలా చెప్పు ఆ? లోకంలో తన రుచి చూసిన తీపి మాత్రమే ఉంటుందని భ్రమపడే వయస్సురా దాంది ఆవిర్లెత్తించే గొడ్డు కారం కూడా ఉంటుందని దానికేం తెలుసురా పిల్లతో ఇంకెప్పుడు అలా కోపంగా మాట్లాడుకో కూర్చో వడ్డిస్తాను అక్కర్లేదు క్లబ్ లో భోంచేసి వచ్చాను భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేరా తాత థ్యాంక్ యూ తాతయ్య నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు చల్లగా బతకరా తాత అదేం కుదరదు సావిత్రి కనీసం ఇవాళైనా నాకు అడ్డు చెప్పుకో అవునండి ఎప్పుడు నా మాట విన్నారు గనక పుట్టినరోజు నాడు కూడా పొద్దున్నే వాళ్ళు ఇలా వాళ్ళ పోట్లాట నీ పుట్టినరోజు ఏర్పాట్ల గురించేరా తాత సాయంత్రం మన ఇంట్లో గ్రాండ్ గాలా పార్టీ ఏర్పాటు చేశాడు మీ నాన్న